పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ఈ స్కూల్ ఆవరణలో పిల్లలు వాళ్ళకి ప్లేసులు లేవు, ఎండలు వస్తాయి, రేకులు షెడ్ వేశారు. ఎండ వస్తే మాత్రం ఇక్కడ మొత్తం నీడల ప్రదేశాలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాగా పాఠాలు చెప్పడానికి టీచర్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఇక్కడ స్లాబ్ నిర్మాణం పూర్తి చేయాలి. ప్రహరీ కూడా వేశారు, స్లాబ్ అనేది వేయలేదు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వెంటనే స్లాబ్ నిర్మాణం చేపట్టి స్లాబ్ వేసి స్కూల్ బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలి. ఇప్పుడు దాదాపు 50 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా వచ్చినా ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. దీని మీద యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు, పీఓ గారు స్పందించాలి. అలాగే విద్యాశాఖ అధికారులు కూడా సీరియస్ గా స్పందించి స్లాబ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం. విద్యారంగం పట్ల, గిరిజన విద్య పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పిల్లలు గొప్ప ఇంత వస్తున్నారు. మాకు వర్షం కాలం అంతే చాలా బురదలాగా అవుతుంది. మాకు చేప అవ్వలేదు, బిల్డింగ్ పూర్తిగా అవ్వలేదు. మా వర్షం కాలం అంతే మా పిల్లలకి గొప్ప ఇంత వస్తున్నాము. మాకు రైతులు కూడా వస్తున్నారు, ఇక్కడ తడుచుకోవడం అనేసి మేము గొప్ప ఇబ్బంది అవుతున్నాము. మాకు చేప రైతులకైతే మాకు అందరికీ పిల్లలకి కూడా రైతులకు కూడా బాగా ఉండిపోను. మాకు అందుకోసం చాలా హింసిస్తున్నాము. నాకు చేప ఇవ్వలేదు, అందిస్తున్నారు. మాకు చేప వేసేలాగైతే మా పిల్లలకైనా బాగా ఉండిపోను, మా మేజర్ కూడా వచ్చి చెప్పడం కన్నా బాగా కారణం ఉంటుంది.